మిర్చితో వంకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఈ వంకాయల వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. ఈ వంకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల లివర్ శుద్ధి జరుగుతుంది, రక్త శుద్ధి జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వంకాయ జ్యూస్ వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది. వచ్చే వంకాయల్ని వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎండుమిర్చితో వంకాయ పచ్చడి చేసుకుందాం. వీటిల్ని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. మేమైతే వీటిల్ని కలేకాయలని కూడా అంటామండి. ముందుగా ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేసి వీటిలో ఉన్న విత్తనాలు తీసివేయాలి. ఈ విధంగా విత్తనాలని తీసేసుకోవాలి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి మిర్చి చూసి వేసుకోవాలండి. ఒక 20 ఎండుమిర్చిని రెండుగా గిల్లేసుకోవాలి. ఇవి 250 గ్రాముల వంకాయలు. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాయి, మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఈ వంకాయల్ని వేసి వేయించుకోవాలి. దీనిలో సాల్ట్, పసుపు పొడి వేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాయి. కొత్తిమీర వేసేసుకోవాలి, 1 అరకప్పు. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి. ఎండుమిర్చి చల్లారాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఈ వంకాయ గుజ్జు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ పొడి, పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్. దీన్ని కచ్చా పచ్చాగా రోటి పచ్చట్లాగా బజ్జర్తో వేసేసుకోవాలి. మెత్తగా నూరితే బాగుండదు. ఈ విధంగా కచ్చా పచ్చగా వేసేసుకోవాలి. కారం సరిగ్గా సరిపోయిందండి. పులుపు ఎక్కువ ఉంది కాబట్టి కారం బాగా పట్టింది. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, కొద్దిగా